దానివల్ల మీరు ఒక 30,000-40,000 లాభపడ్డాడేనా. సో మంచి రకం చేసుకుంటే ఇంకోటి ఏంటంటే మినిమం గ్యారంటీ అనమాట. పంట అనేది మనకు డిసీజ్ని తట్టుకుంటుంది, మినిమం ఈల్డింగ్ వస్తుంది. కాబట్టి ఎలాంటి కండిషన్లు అయినా కానీ మినిమం గ్యారంటీగా మనకు పంట అనేది చేతికి వస్తుంది. కాబట్టి మనం ఈ కొత్త రకం అనేది యాక్చువల్గా మన రాజశేఖర్ సార్ వాళ్ళని కూడా మనం కొద్ది క్వాంటిటీ డెమోలతో పాటు కొంచెం క్వాంటిటీ అమ్మండి సార్ అని చెప్పినాము. బట్ సార్ వాళ్ళు కూడా ఏంటంటే మేజర్గా వాళ్ళు, నేను చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లను చూసిన ఎక్కువ రైతు పరంగా ఆలోచించే వాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళంటే సరేలేండి సార్ అమ్ముదామంటారు. వాళ్ళు ఒకటే మాట అన్నారు, సార్ మీరు కొన్ని డెమోలు ఇవ్వండి మనం చూద్దాము, నేను 1000 మంది రైతులకు చూపిస్తా, సో తర్వాత దానిపైన బాగుంటేనే మనం చేద్దామని. సో అదే రకంగా మనం ఈసారి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం డెమో ఇచ్చినాము. సో డెమో అనేది ఈరోజు మనం రైతులకు చూపించడం ఎందుకోసం అంటే దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది. ఇప్పుడు నేను వస్తా మీ విలేజ్లోకి వస్తా, జీప్ క్యాంపెయిన్ పెడతా, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తా, ఇంకోటే చేస్తా, అరే పలానా ఉజ్వల రకము ఇది న్యూస్ బిట్స్ వాళ్ళ ఉజ్వల రకం అనేది గుంటూరులో బాగా వచ్చింది, లేకుంటే నంద్యాలలో బాగా వచ్చింది, ఇంకో చోట బాగా వచ్చిందంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. అది బాగా వచ్చినా కానీ నమ్మరు. మీకు వీడియో చూపించిన దీని ఉద్దేశం ఏంటంటే మన ఊర్లో మన ఏరియాలో మన రైతు వేసింది ఎట్లా ఉంది, మనకు సెట్ అవుతుందా లేదా అనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఇక్కడ ట్రయల్స్ ఇచ్చి డెమో అనేది కండక్ట్ చేసి మీటింగ్ అనేది పెట్టుకుంటున్నాము. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చింది కదా, అందరికీ నచ్చిందా లేదా గట్టిగా చెప్పాలా, ఇట్లా ఏ రకంగా నచ్చింది. సో మీరు వచ్చి చూసారు, అందరూ మిర్చి రైతులే కాబట్టి ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కానీ అంటే ఒక ఫార్మర్గా మనం హెల్ప్ చేయాలా. ఎవరన్నా మీ రిలేషన్ కానీ లేకుంటే మీ చుట్టుపక్కల కానీ మిస్ అయిన వాళ్ళు ఉన్నా కానీ మీరు చెప్పండి పలానా రకం అనేది న్యూస్ వీడియో అనేది బాగుంది తీసుకోండి అని చెప్పేసి. మనకు ఈ రకం అనేది కంప్లీట్ గా మనకు సాయిరామ్ సీడ్స్ లో మాత్రమే దొరుకుతున్నది. ఓకే, ఏంది రకం పేరు ఏందన్నా గట్టిగా, ఏం పేరు కంపెనీ ఏంది? ఒకరిద్దరు చెప్తున్నారన్నా, పేరు అందరికి అనుకూలంగా ఉండేటట్టే పేరు పెట్టినాము పలకాలనే. ఉజ్వల, ఏం పేరు? ఉజ్వల న్యూస్ సీడ్స్. ఎక్కడ దొరుకుతుంది? సాయిరాంలో దొరుకుతుంది. నేను పర్టికులర్ చెప్పాల్సిన పని లేదు, చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను నేను. ఓకేనా?